నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. రీసెంట్ గా 2-3 వారాల క్రితం జన సైనికుడు ప్రసాద్ అనే కృష్ణా జిల్లా నూజివీడికి చెందినటువంటి యువకుడు లారీ యాక్సిడెంట్ లో దుర్మరణం పాలవటం జరిగిందండి. అతను చనిపోవడం చాలా బాధాకరం. ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కూడా చెప్పారు. అతనే అన్నిటికీ దిక్కు అని. సో వారికి మా వంతు సహకారంగా మేమైతే ఒక 50,000 రూపాయల్ని ముఖ్యంగా కొంతమంది ఎన్ఆర్ఐలతో కలిసి వాళ్ళకి అందజేయడం జరిగింది. ఆ ఎన్ఆర్ఐల పేర్లు కూడా చెప్తాను. ఆ 50,000 రూపాయలు మేము 2 వారాల క్రితమే ఇవ్వడం జరిగిందండి కృష్ణా జిల్లా సోషల్ జస్టిస్ విభాగ కన్వీనర్ కి. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అది డిలే అయింది. అది ఈ రోజు పొద్దున అనుకుంటా ఇచ్చి వీడియో తీశారు. ఫైనల్ గా ఆ కుటుంబానికి ఆ 50,000 రూపాయలు చేరటం అనేది సంతోషం. థ్యాంక్ యూ అండి. ఈ 50,000 రూపాయలు వాళ్ళకి కుటుంబానికి అందజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ 50,000 రూపాయలని ఎన్ఆర్ఐలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేర్లను ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా news9.com వాళ్ళు అయితేనేంటి, అలాగే అయ్యప్ప గారు అయితేనేంటి, అలాగే నేనైతేనేంటి, మేమందరం కలిసి ఈ 50,000 రూపాయలను డొనేట్ చేయడం జరిగిందండి. news9.com వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. నేను అడిగిన వెంటనే, ఇది ఒక 2 వారాలు 3 వారాల క్రితం అడిగిన వెంటనే ఇంకొక మాట కాదనకుండా వాళ్ళు అదే రోజున నాకు డబ్బులు పంపించడం జరిగిందండి. నేను అదే రోజున ఆ డబ్బుల్ని ఇండియాలో వాళ్ళకి అందజేయడం జరిగింది. సో ఈ news9.com వాళ్ళు చంటి గారు, భాస్కర్ గారు, మధుదాసరి గారు, శ్రీకాంత్ మండ్యం గారు, బాలశివ, అలాగే సురేష్ కోడే, మనోజ్ బడే, ఇంకా ఎవరైనా ఉంటే మన్నించాలి. మీరే అనుకుంటా, మీ 7గురే అనుకుంటా. news9.com వాళ్ళు ఈ వెబ్సైట్ మీరు స్పందించి దీనికి డబ్బులు ఇవ్వటం జరిగింది. సో అది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ news9.com. దయచేసి news9.com ని అందరూ వీక్షించండి. అడిగిన వెంటనే మనకి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో మీరు కూడా news9.com, ఇది జనసేన పార్టీకి చాలా సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తూ ఉంది. అలాగే news9.com, news9 వెబ్సైట్. సో వీటిని ఆదరించండి. వెబ్సైట్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు. సో వీటిని ఆదరించాలని, మరిన్ని కార్యక్రమాలు మీరు ముందు చేయాలని చెప్పి నేను news9.com వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మిగతా ఎవరైతే కంట్రిబ్యూషన్ ఉందో అయ్యప్ప గారు కానీ నేను కానీ అందరం మా వంతు సహకారం అందించాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ విషయంలో అలాగే ఒక్క విషయం ఏంటంటే, దయచేసి ఎవరో ఏదో చేస్తారని చెప్పి ఉండొద్దండి. ఎందుకంటే మేము ఇస్తే మహా అయితే చిన్న డబ్బులు ఇస్తామేమో కానీ అంతకుమించి ఏం చేయలేం. సో రోడ్ల మీద వెళ్లేటప్పుడు అవ్వచ్చు, ఏదైనా తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్క జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెంట్, మన పార్టీకి ఇంపార్టెంట్. మీ సేవలు, మన సేవలు పార్టీకి, భవిష్యత్తు భావి తరాలకి చాలా ఇంపార్టెంట్ అండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అది. సో దయచేసి గుర్తించి, తెలంగాణ ప్రజలు అవచ్చు, తెలుగు వాళ్ళకి చాలా 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 ముఖ్యం. గుర్తించి మరొక్కసారి ఆ ఫ్యామిలీకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. news9.com అయ్యప్ప గారు, అఫ్ కోర్స్ నాకు నేను థ్యాంక్ యూ చెప్పుకోలేను కాబట్టి అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని అటాచ్ చేస్తున్నాను, చూడండి. మన నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం పట్టణపల్లి గ్రామంలో సందు ప్రసాద్ అనేటువంటి మన జన సైనికుడు యాక్సిడెంట్ లో గత 15 రోజుల క్రితం లారీ యాక్సిడెంట్ లో చనిపోవడం కారణం చేత ఎన్ఆర్ఐ వారు అయినటువంటి విష్ణు నాగిరెడ్డి గారు మరియు అయ్యప్ప గారు మరియు 9.com వారు కలిసి ఒక 50,000 రూపాయలు చెక్కులు పంపించారండి. వారితో పాటు మన ఎన్ఆర్ఐ టీం అయినటువంటి సూర్యతేజ, శశితేజ గారు కూడా వారి వంతుగా ఒక 10,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన నూజివీడు జనసేన పార్టీ కార్యాలయం ద్వారా గెలిపించడం చాలా ఆనందంగా ఉంది. ఇట్లా మన పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఎవరికి ఎటువంటి జనసైనికుడికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఇట్లా ఎన్ఆర్ఐ సపోర్ట్ అనేది మాకు కావాలని, అలాగే ఆల్రెడీ కాకుండా అందరూ కూడా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు మీ చుట్టుపక్కల గ్రామాల వారికి సహాయం చేయాలని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.